వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో అయితే మనము తెలుగు టీజీటీ పేపరు ఇదైతే 2018లో జరిగిన పేపరు. ప్రీవియస్ పేపర్ ఒకసారి చూద్దాము. బిట్స్ మనల్ని ఎలా అడుగుతున్నారు ఏంటనేది ఒక ఐడియా కోసం. ఫస్ట్ వచ్చి దీంట్లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. సవరణ చేయబడ్డారు అని అడిగారు. ఈ ఆర్టికల్ అంటే మనకి 326వ ఆర్టికల్. వచ్చి
నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ వచ్చి భారతీయ భాషల కేంద్రీయ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇక్కడ కలదు. సో ఎక్కడుంది భారతీయ భాషా కేంద్రీయ సంస్థ అనేది? హైదరాబాద్లో ఉందా, మైసూరా, బెంగళూరా, న్యూఢిల్లీనా? సో భారతీయ భాషల కేంద్రీయ సంస్థ వచ్చి మనకి మైసూర్లో ఉంది, మైసూర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రపంచ కప్ పోటీలలో భారతదేశం గెలుపొందినవి. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ప్రపంచ కప్ పోటీల్లో భారతదేశం గెలుపొందిన అని అడిగారు. సో ఎన్ని? 2. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి గృహస్థయం పదానికి సరైన అర్థం సూచించేది ఏంటి అని అడిగారు. సో గృహస్థమం అనే పదానికి సరైన అర్థం అనేది ఏమవుతుంది? భగవంతుని పూజించటమా, గురుకులాల్లో విద్యాభ్యాసమా, జీవిత సౌఖ్యాలకు దూరంగా ఉండటమా, వైవాహిక జీవితాన్ని గడపడమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వైవాహిక జీవితాన్ని గడపడం. నెక్స్ట్ బిట్ వచ్చి త్రిపీఠకాలు వీరి బోధనలు. త్రిపీఠకాలు అనేవి వీరి బోధనలు అని అడిగారు. సో త్రిపీఠకాలు అనేది ఎవరి బోధనలు అవుతాయి? వర్ధమానుడా, బుద్ధుడా, ఆది శంకరాచార్యుడా, రామానుజుడా? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? బుద్ధుడు. త్రిపీఠకాలు అనేవి బుద్ధుడి యొక్క బోధనలు. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలల్లో రోజువారీ జరిగే నగదు లావాదేవీలకు చెందిన వివరాలు ఈ రికార్డులో నమోదు చేయబడతాయి అని అడిగారు. సో ఏ రికార్డులో నమోదు చేయబడతాయి? రోజు నగదు అంటే క్యాష్. సో దేంట్లో? క్యాష్ పుస్తకమా, లెడ్జరా, ఆకస్మిక ఖర్చుల పుస్తకమా, జమ వివరాల పుస్తకమా? సో నగదు, రోజువారీ జరిగే నగదు అనేది మనకి క్యాష్ పుస్తకంలో నమోదు చేయబడతాయి. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల క్యాలెండర్లో చేర్చదగని అన్నాడు. పాఠశాల క్యాలెండర్లో చేర్చదగని అంశం ఏంటి అన్నాడు. సో దాంట్లో చేర్చదగని అంశం అనేది ఏమవుతుంది? అన్ని రకాల సెలవులు. ఆప్షన్ 2 ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సంబంధించిన సెలవులు, ప్రమోషన్లు, పదవీ విరమణ వివరములు. నెక్స్ట్ పబ్లిక్ మరియు పాఠశాల పరీక్షల తేదీలు. నెక్స్ట్ స్కూల్ కమిటీలు, టీచర్ అసోసియేషన్లు, స్థానిక విహారయాత్రలు, పాఠశాల పోటీల సమావేశాల తేదీలు. సో వీటిలో ఇచ్చినట్లో మన క్యాలెండర్లో చేర్చదగని అంశం అనేది ఏదో వస్తుంది? ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సంబంధించిన సెలవులు, అలాగే ప్రమోషన్లు, పదవి విరమణ వివరాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజాస్వామిక విలువ అనేది ఏంటి? అసహనమా, సామాజిక సున్నితత్వం లేకుండానా, స్వీయ స్పృహానా, తోటివారనే భావనానా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? తోటివారనే భావన. నెక్స్ట్ బిట్ వచ్చి బడికి వస్తా అనేది ఈ కార్యక్రమం. అన్నారు. ఏ కార్యక్రమం? పాఠశాలలో పరిశుభ్రత కార్యక్రమమా, బాలికలకు స్కాలర్షిప్ కార్యక్రమమా, పిల్లలు పాఠశాలలో నిరంతర హాజరుపిచ్చే ప్రోత్సాహమా, విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం? ఆన్సర్ అనేది ఏమవుతుంది? బడికి వస్తా. సో బడికి వస్తా అనేది విద్యార్థులకి సైకిల్ పంపిణీ కార్యక్రమం. నెక్స్ట్ బిట్ వచ్చి
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఈ క్రింది వానిలో దేనిని సమాచారంగా పరిగణిస్తారు అని అడిగారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఈ కింది వానిలో దేనిని సమాచారంగా పరిగణిస్తారు? ఇక్కడ ఏమిచ్చారు? విద్యుత్ బిల్లులు, నెక్స్ట్ డాక్టర్ ఇచ్చే మందుల జాబితా, నెక్స్ట్ లాగ్ పుస్తకాలు, నిఘంటువు అని ఇచ్చారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది? లాగ్ పుస్తకాలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తరగతిలో 150 మంది పిల్లల కంటే ఎక్కువ ఉంటే నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తరగతిలో 150 కంటే పిల్లల కంటే ఎక్కువ ఉంటే అన్నారు. సో ఎంతమంది పిల్లలను ఎంతమందిని నియమించాలి? 5 మరియు 1 ప్రధానోపాధ్యాయుడిని నియమించాలి. 5 మరియు 1 ప్రధానోపాధ్యాయుడు. ఆన్సర్ మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశం బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేసింది. అయితే ఈ ఒడంబడికలోని అతి ముఖ్యమైన సూత్రాలు ఏంటి అని అడిగారు. భారతదేశం బాలల హక్కుల ఒడంబడికపై సంతకం చేసింది. సంతకం చేసిన ఒడంబడికలో అతి ముఖ్యమైన సూత్రాలు అనేవి ఏంటి అని అడిగారు. ఏంటి? ఆప్షన్ 1 వచ్చి మనకి పాల్గొనే హక్కు, వ్యవస్థీకరణ హక్కు మరియు సమాచార హక్కు అని ఇచ్చారు. ఆప్షన్ 2 విద్యా హక్కు, వ్యవస్థీకరణ హక్కు మరియు సమాచార హక్కు. ఆప్షన్ 3 వచ్చి పాల్గొనే హక్కు, సమానత్వం హక్కు మరియు సమాచార హక్కు. ఆప్షన్ 4 వచ్చి పాల్గొనే హక్కు, విద్యా హక్కు మరియు సమాచార హక్కు అని ఇచ్చారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పాల్గొనే హక్కు, వ్యవస్థీకరణ హక్కు మరియు సమాచార హక్కు. నెక్స్ట్ బిట్ వచ్చి ఇచ్చిన వాక్యాలను చదవండి. ఈ క్రింది వాక్యాలను సంబంధించి ప్రముఖమైనది. ఇచ్చిన వాక్యాలను చదవండి. వాటిల్లో ప్రముఖమైనది ఏంటి అని అడిగారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? వ్యత్యాసం అంగీకరించు డాష్ వైవిధ్యాలను వేడుక చేసుకోవడం. నెక్స్ట్ అవకాశాలను కలగజేయి డాష్ నియంత్రణలు కాదు పిల్లల అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకో. నెక్స్ట్ కలిసి నేర్చుకోవడం ప్రతి ఒక్క విద్యార్థికి లాభదాయకం అని ఇచ్చారు. సో ఇదేంటి? వృత్తి విద్యకు అవకాశమా, సమ్మిళిత విద్యకు అవకాశమా, అనిత విద్యకు అవకాశమా, బ్రిడ్జ్ కోర్సుకి అవకాశమా? సో ఏమవుతుంది? సమ్మిళిత విద్యకి అవకాశం. నెక్స్ట్ వచ్చి మనకి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ఇష్టపడని విద్యార్థులు ప్రదర్శించేది వారి. విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ఇష్టపడని విద్యార్థులు ప్రదర్శించేది వారి. సో ఏంటి? తక్కువ ప్రజ్ఞాన, అభ్యాసన కాఠిన్యతాన, వైఖర, మూర్తిమత్వమ. సో ఏమవుతుంది? వైఖరి అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రకారం దిగువ శ్రేణి అవసరం అన్నారు. మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రకారం దిగువ శ్రేణి అవసరం అనేది ఏదవుతుంది? ప్రేమ సంబంధిత అవసరమా, భద్రత అవసరమా, గౌరవ అవసరమా, స్వీయ సిద్ధి అవసరమా? సో ఏమవుతుంది? భద్రత అవసరం. నెక్స్ట్ బిట్ వచ్చి వైఖరుల మాపనంలో పరోక్ష పద్ధతి అనేది ఏంటి? సాంఘిక మితినా, ప్రశ్నించడమా, శోధన సూచికనా, ఇంటర్వ్యూ చేయడమా? పరోక్ష అన్నాడు. సో పరోక్ష అంటే ఏది వస్తుంది? సాంఘిక మితి. నెక్స్ట్ బిట్ వచ్చి స్వీయ నేర్పరులు ఈ రకపు ప్రజ్ఞను కలిగి ఉంటారు. స్వీయ నేర్పరులు అంటే సొంతంగా నేర్చుకునే వాళ్ళు. స్వీయ అంటే సొంతంగా. సో స్వీయ నేర్పరులు ఈ రకపు ప్రజ్ఞను కలిగి ఉంటారని ఇచ్చారు. సో ఏ రకపు ప్రజ్ఞను కలిగి ఉంటారు వీళ్ళు? వ్యక్తి అంతర ప్రజ్ఞాన, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞాన, గణిత తార్కిక ప్రజ్ఞాన, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞాన. సో ఏ ప్రజ్ఞ? వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ వచ్చి స్మృతి కార్య నిష్పాదన ద్వారా ఈ అభ్యాసాలను ప్రదర్శించవచ్చు. ఏంటి? స్మృతి కార్య నిష్పాదన ద్వారా. సో ఏ అభ్యాసాన్ని ప్రదర్శించవచ్చు? సాధారణీకరణ అభ్యాసనమా, వాస్తవిక అభ్యాసనమా, క్రమయుత అభ్యాసనమా,
సంసర్గ అభ్యాసనమా. స్మృతి కార్యనిష్పాదన ద్వారా ఏ అభ్యాసనాన్ని ప్రదర్శించవచ్చు? క్రమయుత అభ్యాసనం. నెక్స్ట్ బిట్ వచ్చి కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు. సో కావాలని మర్చిపోవడాన్ని ఏమంటాం? అవరోధం అంటామా, అనుపయోగం అంటామా, శారీరక లేక మానసిక అగాధమా, దమనమా? కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటాము, దమనం. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయుడు భిన్న అవసరాలు గల పిల్లల అవసరాలను తీర్చడంలో ప్రత్యేక ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారు. ఈ నమూనాలో ఏ నమూనాలో? సంచారక బోధన నమూనానా, వనరుల నమూనానా, ద్వంద్వ బోధన నమూనానా, దూర అభ్యాసన నమూనానా? ఏ నమూనాలో? వనరుల నమూనా. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ రకపు అభ్యాసన శైలిలో అభ్యాసకులు వివేచన, ప్రశ్నించడం అనే పద్ధతులు ఉపయోగిస్తారు అని అడిగారు. ఈ రకపు అభ్యాసన శైలిలో, సో ఏ రకపు అభ్యాసన శైలిలో అభ్యాసకులు వివేచన, ప్రశ్నించడం అనే పద్ధతులు ఉపయోగిస్తారు? అవగాహన చేసుకునే అభ్యాస కూడా, స్వీయ వ్యక్తీకరణ అభ్యాస కూడా, అంతర్ వ్యక్తిక అభ్యాస కూడా, ప్రావీణ్య శైలి అభ్యాస కూడా. ఆన్సర్ అనేది ఏమవుతుంది? అవగాహన చేసుకునే అభ్యాసకుడు. నెక్స్ట్ బిట్ వచ్చి లక్షణ నమూనాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగారు. లక్షణ నమూనాన్ని, సో లక్షణ నమూనాన్ని ప్రతిపాదించింది మనకి కేవి పెట్రైట్స్. కేవి పెట్రైట్స్ లక్షణ నమూనాన్ని ప్రతిపాదించిన వారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ అభ్యాసకులు నిశ్శబ్ద వాతావరణంలో సమర్థవంతంగా నేర్చుకుంటారు. నిశ్శబ్ద వాతావరణంలో, సో ఎవరు సమర్థవంతంగా నేర్చుకునేవారు? స్పర్శేంద్రియ అభ్యాసకుల, శ్రవణ అభ్యాసకుల, చలన అభ్యాసకుల, దృశ్యమాన అభ్యాసకుల. ఈ నిశ్శబ్ద వాతావరణం అన్నారు. సో నిశ్శబ్ద వాతావరణంలో సమర్థవంతంగా నేర్చుకునేవారు ఎవరు? శ్రవణ అభ్యాసకులు. నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ మనకి తెలుగు కాంటెంట్ నుంచి అయితే క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది పాఠాలను సంబంధించిన ప్రక్రియలతో జతపరచండి అన్నారు. కింది పాఠాలను సంబంధించిన ప్రక్రియ ఇచ్చారు. సో ఇక్కడ మనకి లెసన్స్ ఇచ్చారు, వాటి యొక్క ప్రక్రియకి జతపరచండి అన్నారు. ఇక్కడ అంటే 4 లెసన్స్ యొక్క ప్రక్రియలు కూడా మనం అన్నీ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే. ఇక్కడ ఫస్ట్ మేము సైతం ఇచ్చారు, మన భాషలు, కళ్ళుండి చూడలేక, నేనైతే. సో మేము సైతం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అనేది ఏదవుతుంది? కాల్పనిక వ్యాసమా, ఆత్మకథన, సంభాషణ, లేఖన? ఏమవుతుంది? మేము సైతం పాఠ్యభాగ ప్రక్రియ వచ్చి లేఖ. నెక్స్ట్ మన భాషలు ప్రక్రియ వచ్చి సంభాషణ. నెక్స్ట్ కళ్ళుండి చూడలేక వచ్చి ఆత్మకథ. నెక్స్ట్ నేనైతే అనేది మనకి కాల్పనిక వ్యాసం అవుతుంది. ఇక్కడ మనకి ఒక్క బిట్ నుంచే 4 లెసన్స్ యొక్క ప్రక్రియ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భాషా వాచకాల్లోని పాఠ్యాంశాలు అని ఇచ్చారు. సో ఏంటి? పిల్లల జ్ఞానాత్మక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు అనువుగా ఉండాలి. నెక్స్ట్ ఆశిస్తున్న విద్యా ప్రమాణాల సాధనకు అనువుగా ఉండాలి. నెక్స్ట్ సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడాలి. నెక్స్ట్ అత్యంత సుబోధకంగా ఉండాలని ఇచ్చారు. సో భాషావాచకాల్లోని పాఠ్యాంశాలు అనేది ఏ విధంగా ఉండాలి? పిల్లలకి జ్ఞానాత్మక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకి అనువుగా ఉండాలి. నెక్స్ట్ బిట్ వచ్చి
సో మనకి బిట్కి ఇవి ఇచ్చారు ఆప్షన్స్. దాని నుంచి పై 4 అత్యంత సమీపవర్త సమాధానాలు అని అడిగారు. పై 4 అత్యంత సమీపవర్తన సమాధానాలు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏబిసిలు. నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి కృష్ణమాచార్యుల రచన కానిది. కింద ఇచ్చిన వాటిలో దాశరథి కృష్ణమాచార్యుల రచన కానిది ఏది అని అడిగారు. సో కానిది ఏంటి? దాశరథి కృష్ణమాచార్యుల రచన కానిది రత్నప్రభ, అంటే గాలిబేతాలు, అమృతాభిషేకం, వీణ, ఈ 3 కూడా దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు. నెక్స్ట్ బిట్ వచ్చి పౌలోమి అనే పేరు గలవారు. పౌలోమి అనే పేరు గల వారు ఎవరు అంటే సచీదేవి. పౌలోమి అనే పేరు గల వారు సచీదేవి. నెక్స్ట్ బిట్ వచ్చి కర్మభూమి యగున కండ భారత మహీక్షితని నెగురు ప్రగతి కేతునమ్ము అని అన్న కవి ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? రాయపురం సుబ్బారావున, గుర్రం జాషువాన, పాలా వెంకట సుబ్బయ్యన, జ్ఞానానంద కవిన. సో ఏదన్నది మనకి కర్మభూమి యొక్క నకండ భారత మహాక్షితుని నెగురు ప్రగతి కేతునమ్ము అని అన్న కవి వచ్చి మనకి జ్ఞానానంద కవి. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీవాణి గిరిజాచ్యరాయ దగతో వక్షోముఖంగేషు ఇందులోని అలంకారం ఏంటి అని అడిగారు. సో ఏ అలంకారం అవుతుంది ఇది? యథా సంఖ్యలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి మమ్ముటుడి దృష్టిలో శక్తి నిపుణత అభ్యాసము అన్నది. మమ్ముటుడి దృష్టిలో శక్తి నిపుణత అభ్యాసం అనేవి ఏంటి అని అడిగారు. సో ఏంటవి? రసహేతువులన, కావ్య ప్రయోజనముల, కావ్యహేతువున, కావ్యాన. సో ఏమవుతుంది? శక్తి, నిపుణత, అభ్యాసం అనేవి కావ్య హేతువు. నెక్స్ట్ బిట్ వచ్చి సాహిత్య అవలోకనం అనే గ్రంథాన్ని అంకితం పొందింది. సాహిత్య అవలోకనం అనే గ్రంథాన్ని అంకితం పొందింది ఎవరు అని అడిగారు. సో ఎవరు అంకితం పొందింది? మధురాంతకం రాజారామన, సింగమనేని నారాయణన, సోదుం రామ్మోహన్న, రాచమల్లు రామచంద్రారెడ్డిన. ఆన్సర్ అనేది ఏమవుతుంది? రాచమల్లు రామచంద్రారెడ్డి. సాహిత్య అవలోకనం అనే గ్రంథాన్ని అంకితం పొందింది రాచమల్లు రామచంద్రారెడ్డి. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థిని తన మిత్రుని మంచి గుణాలను చెప్పమనడం ఈ విద్యా ప్రమాణానికి చెందిందని అడిగారు. ఒక విద్యార్థిని తన మిత్రుని యొక్క మంచి గుణాలని చెప్పమనడం అనేది ఈ విద్యా ప్రమాణానికి చెందినది. సో దేనికి చెందినది? వినడం, మాట్లాడడమా, సృజనాత్మకతన, ప్రశంసన, స్వీయ రచనాన. ఏమవుతుంది ఇది? తన మిత్రుని యొక్క మంచి గుణాలను చెప్పమని అంటాం. సో చెప్పమనడం అనేది ప్రశంస అవుతుంది. ప్రశంస. నెక్స్ట్ బిట్ వచ్చి నిదాగం అనే పదానికి అర్థం. నిదాగం. సో నిదాగం అనే పదానికి అర్థం ఏమవుతుంది? వేసవిన, చీకటిన, ఉద్ధతిన, సమూహమా. నిదాగం అనే పదానికి అర్థం వచ్చి వేసవి. నెక్స్ట్ బిట్ వచ్చి చిగురు అనే పదానికి పర్యాయ పదాలు. చిగురు అనే పదానికి పర్యాయ పదాలు ఏమవుతాయి? పల్లవము, కిసలయము. చిగురు అనే పదానికి పర్యాయ పదాలు వచ్చి పల్లవము, కిసలయము. నెక్స్ట్ బిట్ వచ్చి నిముషులు అనే పదానికి ఉత్పత్తి అర్థం. నిముషులు అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏంటి అని అడిగారు. సో ఉత్పత్తి అర్థం ఏమవుతుంది? రెప్పపాటు లేనివారు. నిముషులు అంటే రెప్పపాటు లేనివారు. నెక్స్ట్ బిట్ వచ్చి చిత్తరువు అనే మాటకు ప్రకృతి అర్థం అని అడిగారు. చిత్తరువు అనే మాటకి ప్రకృతి. సో చిత్తరువు ప్రకృతి పదం వచ్చి చిత్రము. చిత్తరువు అంటే ప్రకృతి పదం వచ్చి చిత్రము. నెక్స్ట్ బిట్ వచ్చి చతుర్ముఖ పారాయణం అనే జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు. చతుర్ముఖ పారాయణం అనే జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు అని అడిగారు. ఏ అర్థంలో వాడతారు? పేకాట. నెక్స్ట్ బిట్ వచ్చి
ఏమాత్రం పొసగని విషయాలు చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. ఏమాత్రం పొసగని విషయాలు చెప్పేటప్పుడు సో ఏ సామెతను ఉపయోగిస్తారు? ఇసుక తక్కెడ, పేడ తక్కెడ, ఎద్దులు లేని సేద్యం, చద్దులు లేని పయనం, రామాయణంలో పిడకల వేట, శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు. సో వీటిల్లో ఏదొస్తుంది? ఏమాత్రం పొసగని విషయాలు చెప్పేటప్పుడు ఏ సామెతను వాడతారు? రామాయణంలో పిడకల వేట. నెక్స్ట్ బిట్ వచ్చి గుడి నిండా ముత్యాలు, గుడికి బీగం. ఈ పొడుపు కథకు విడుపు ఏంటి? గుడి నిండా ముత్యాలు, గుడికి బీగం అన్నాడు. సో దీనికి విడుపు, ఈ పొడుపు కథకి విడుపు ఏంటి అని అడిగారు. సో ఏమవుతుంది? విడుపు అనేది దానిమ్మ పండు. నెక్స్ట్ బిట్ వచ్చి శరము అనే పదానికి నానా అర్థాలు. శరము అనే పదానికి నానా అర్థాలు. సో ఏమవుతాయి శరం అనే పదానికి నానార్థాలు? శరము అంటే బాణము, గాలి, నికేతమ, అసుగము, రెల్లు, నీరున, అమ్ము, దర్దరం, షండం, కార్ముకం, నలివేగు, వీడున. సంవత్సరం అనేది ఏమవుతుంది? శరముకు నానార్థాలు వచ్చి అసుగము, రెల్లు, నీరు. నెక్స్ట్ బిట్ వచ్చి సాగరఘోష కావ్య కృతిభర్త. సాగరఘోష కావ్య కృతిభర్త అని అడిగారు. ఎవరు? ఆది శంకరాచార్యులు. సో నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో సరికాని జత. కిందించిన వాటిలో సరికాని జత ఏది అని అడిగారు. సో ఆ ఏమి అనేది ఏమవుతుంది? ఎడగమ సంధి అవుతుందా? లంఘనోత్పత్తి అనేది గుణసంధి అవుతుందా? రాజౌన వృద్ధి సంధి, పదాబ్జం సవర్ణ దీర్ఘ సంధి అని ఇచ్చారు. సో వీటిలో సరికానిది ఏమవుతుంది? రాజౌన అనేది సరికానిది. రాజౌన అనేది వృద్ధి సంధి అవ్వదు. నెక్స్ట్ బిట్ వచ్చి వైహ ప్లస్ పరిమితి. ఏమవుతుంది? వైహ ప్లస్ పరిమితి అనేది వైహ ప్లస్ పరిమితి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వరుసల్లో పరస్పర సంబంధం కల వాటిని గుర్తించండి అని అడిగారు. కింది వరుసల్లో పరస్పర సంబంధం గల వాటిని గుర్తించారు. సో ఇక్కడ మొదటి వరుస, రెండవ వరుస. మొదటి వరుస వచ్చి మనకి ఆబాల గోపాలం, కూటాగ్రము, నలుదెసలు, సూర్య చంద్రులు అని ఇచ్చారు. సో రెండవ వరుస వచ్చి సమాసాలు ఇచ్చారు. ద్వంద్వ సమాసం, అవ్యయీభావ సమాసం, షష్ఠి తత్పుత సమాసం, ద్విగు సమాసం ఇచ్చారు మనకి. సో వీటిల్లో నలుదెసలు మనకి నెంబర్ వస్తే అది ద్విగు సమాసం అవుతుంది. సో నలుదెసలు అనేది ఏమవుతుంది? ద్విగు సమాసం. నెక్స్ట్ ద్వంద్వ సమాసం అంటే సూర్యుడు చంద్రులు ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ ఆబాల గోపాలం అనేది ఏమవుతుంది? సో ఆబాల గోపాలం వచ్చి మనకి అవ్యయీభావ సమాసం. కూటం యొక్క ఆగ్రము షష్ఠి తత్పుత సమాసం అవుతుంది. సో ఆబాల గోపాలం ఏమో అవ్యయీభావ సమాసం, కూటాగ్రమేమో షష్ఠి తత్పుత సమాసం, నలుదెసలు అనేది ద్విగు సమాసం, సూర్యచంద్రులు అనేది ద్వంద్వ సమాసం అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ వచ్చి పుంపవాదేశ సంధికి ఉదాహరణ కానిది ఏది అని అడిగారు. సో ఉదాహరణ కానిది పులుపు కాయలు. నెక్స్ట్ బిట్ వచ్చి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ. సో వీటి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ అని అడిగారు. సో ఏమవుతుంది? ముఖ కమలమా, చిగురు కేలున, పురుషుడ, ప్రకృతి రంగమ. ఆన్సర్ వచ్చి ప్రకృతి రంగం. నెక్స్ట్ బిట్ వచ్చి వర్గయుక్కులు అనగా. సో వర్గయుక్కులు అనగా ఏంటి? వర్గములోని 2 5 అక్షరాల, వర్గములోని 1 4 అక్షరాల, వర్గములోని 2 4 అక్షరాల, వర్గములోని 1 3 అక్షరాల. సో దేన్ని వర్గయుక్కులు అంటాము? వర్గములోని
2 4 అక్షరాలని వర్గయుక్కులు అంటాం. నెక్స్ట్ బిట్ వచ్చి విభక్తి లోపింపని సమాసములకు గల పేరు. విభక్తి లోపింపని సమాసములకు గల పేరు ఏది అని అడిగారు. సో ఏ సమాసం అవుతుంది? విభక్తి లోపింపని సమాసం అనేది అలుక్సామాసము. అలుక్సామాసము. నెక్స్ట్ బిట్ వచ్చి చెన్నయ్య సూరి దృష్ట్యా తెలుగు భాషలో వీటికి వ్యవహారం లేదు. చెన్నయ్య సూరి దృష్ట్యా తెలుగు భాషలో వీటికి వ్యవహారం లేదు అని అడిగారు. సో వేటికి? భవచ్ఛత్రాదులు. భవచ్ఛత్రాదులు. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు జాతీయాలు పర్యాయ పద కోసం కూర్చిన వారు. తెలుగు జాతీయాలు పర్యాయ పద కోసం కూర్చిన వారు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మూలే విజయలక్ష్మి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వరుసల్లో పరస్పర సంబంధం గల అంశాలను గుర్తించండి అని అడిగారు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇతే, తు, అటం, ఈనా అని ఇచ్చారు. రెండో వరుసలో వచ్చి భావార్థకం, అప్యార్థకం, చేతార్థకం, ఛత్రార్థకం అని ఇచ్చారు. సో వీటిలో ఏమేమవుతాయి? అది సో ఇక్కడ మనకి ఇతే అనేదేమో క్షేత్రార్థకం అవుతుంది. తూ అనేది ఛత్రార్థకం అవుతుంది. అటం అనేదేమో భావార్థకం అవుతుంది. ఈనా అనేదేమో అశ్యార్థకం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి చల్లకు వచ్చి ముంద దాచడం ఎందుకు? ఇక్కడ చల్లకు అనే మాటలోని పు అను ప్రత్యయం ఈ అర్థంలో ప్రయుక్తమయ్యింది. ఇక్కడ చల్లకులో పు అనే ప్రత్యయం అనేది ఏ అర్థంలో ప్రయుక్తమైంది అని అడిగాడు. సో ఏ అర్థం? ప్రయోజనార్థమా, స్వామ్యార్థమా, దానార్థమా, కాలార్థమా? సో ఏమవుతుంది? ప్రయోజనార్థం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది 2 వరుసల్లో పరస్పర సంబంధం గల అంశాలను గుర్తించండి. కింది 2 వరుసల్లో పరస్పర సంబంధం గల అంశాలను గుర్తించనున్నాడు. సో మొదటి వరుసలో వచ్చి మనకి ఆంధ్ర శెల్లి, కాదాంబరి, ఇంటి పేర్ల, శ్రీశైల ప్రభాని ఇచ్చారు. సో నెక్స్ట్ రెండో వరుస వచ్చి రచయితల పేర్లు ఇచ్చారు. పాల వెంకట సుబ్బయ్య, యార్లగడ్డ బాలగంగాధర్రావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మీసరగండ విశ్వరూపాచార్య అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆంధ్ర శెల్లి ఏమో దేవులపల్లి కృష్ణశాస్త్రి, కాదాంబరి ఏమో మీసరగడ్డ విశ్వరూపాచారి, ఇంటి పేర్ల ఏమో యార్లగడ్డ బాలగంగాధర్రావు, శ్రీశైల ప్రభానేమో పాల వెంకట సుబ్బయ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో సరికాని జత ఏమిచ్చారు? జ్వాలమ్మ గుడి, అంపకం, చంద్రం, ఊతకర్ర, రాములు, హెచ్చరిక, గబిరి, కుంకుడాకు అని ఇచ్చారు. సో వీటిలో సరికాని జత అనేది ఏమవుతుంది? చంద్రం, ఊతకర్ర. నెక్స్ట్ బిట్ వచ్చి మత్త కోకిల వృత్తములోని మొదటి గురువును 2 లఘువులు చేయగా వచ్చు వృత్తము ఏది అని అడిగారు. మత్త కోకిల వృత్తములోని మొదటి గురువును 2 లఘువులు చేయగా వచ్చు వృత్తము ఏమవుతుంది? తరళము. నెక్స్ట్ బిట్ వచ్చి లా రా వర్ణములతో కూడిన డకారము కేవల డకారములో ప్రాస చెల్లుననుట అనేది ఈ ప్రాసన అని ఇచ్చారు. సో ఏ ప్రాసం అది? ఉభయ ప్రాసము. నెక్స్ట్ బిట్ వచ్చి ఆ యా హాలకు పరస్పరం ఎత్తి చెల్లుట. ఆ యా హాలకు పరస్పరం ఎత్తి చెల్లుట అనేది ఏమవుతుంది? సరసయతి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో సరైన జత గుర్తించండి అని అడిగారు. సక్వర్గి అనేది మణిమాల, నెక్స్ట్
సో సెకండ్కి వచ్చి సంస్కృతి అనేది అపరాజితము. నెక్స్ట్ ప్రకృతి అనగా సరజితము. నెక్స్ట్ పంక్తి అనగా మయూర సారి అని ఇచ్చారు. సో వీటిలో సరైన జత అనేది ఏమవుతుంది? పంక్తి. పంక్తి అనగా మయూర సారి. సో కరెక్ట్ అయిన సరైన జత వచ్చి మనకి పంక్తి మయూర సారి. నెక్స్ట్ పిట్ వచ్చి కింది 2 వరుసల్లో పరస్పరం సంబంధం గల అంశాలను గుర్తించండి. కింది 2 వరుసల్లో పరస్పరం సంబంధం గల అంశాలను గుర్తించింది అని అడిగారు. సో మొదటి వరుస వచ్చి తోటకము, నెక్స్ట్ భుజంగ ప్రయాతము, నెక్స్ట్ ధృత విలంబితము, నెక్స్ట్ స్రగ్వీని అని ఇచ్చారు. సో రెండవ వరుస వచ్చి మనకి యా గణాలు అని ఇచ్చారు. నెక్స్ట్ రా గణాలు. నెక్స్ట్ థర్డ్ వచ్చి సా గణాలు ఇచ్చారు. నెక్స్ట్ నా బా రా గణాలు ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఓ రాజా, అమృతము నీ మాటలు ఎందుండగా భ్రాంతులు దాన్ని చంద్రుని యందు వెతుకుచున్నారు. ఈ వాక్యంలో గల అలంకారం ఏంటి అని అడిగారు. సో ఏ అలంకారం అవుతుంది? ఇది సాపహ్నవాతిశయోక్తి. అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో అశ్వశాంతగత్య లేని ప్రబంధం. అశ్వశాంతగత్య లేని ప్రబంధం అనేది ఏంటి అని అడిగారు. ఏంటది? అముక్త మాల్యద. నెక్స్ట్ బిట్ వచ్చి మన్మథ గెలవబడ్డావు, నా మనసులో త్రిలోచనుడు ఉన్నాడు. ఈ వాక్యంలోని అలంకారం అనేది ఏమవుతుందా అని అడిగారు. సో ఇది ఏమవుతుందంటే కావ్యలింగం. నెక్స్ట్ బిట్ వచ్చి నీ ముక్కున ఉన్న బులాకి ముత్యం పెదవి కాంతి చేత పద్మరాగం అయ్యింది. ఇందులో ఉన్న అలంకారం, దీంట్లో ఉన్న అలంకారం ఏమవుతుందని అన్నారు. ఇది వచ్చి మనకి తద్గుణం అవుతుంది. తద్గుణం. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.